హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఒక్కరోజు అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో నేనైతే కొంచెం బిజీ అయిపోయానండి. ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట, డీప్ క్లీన్ చేశాను. వీడియో తీస్తూ క్లీన్ చేద్దాం అనుకున్నాను, బట్ అలా అయితే మా పిల్లలతో అవ్వదని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేయలేదు. నేను వీడియో ఉంది బట్ అప్లోడ్ చేయలేదు. ఈరోజు అయితే వీడియో వస్తుంది, సో వీడియో చూసేయండి. ఇప్పుడైతే వంట అయితే అయిపోయిందండి. వంట వీడియో కూడా తీయలేదు. ఆనపకాయ పప్పు వండాను, అన్నం వండాను. మోక్షకి అయితే తినిపించేసి అయితే స్కూల్కి నేనే దేబెట్స్ వచ్చాను. నేను చిన్ను వెళ్ళి దేబెట్స్ వచ్చాము. ఎందుకంటే మా బావ అయితే మార్కెట్కి వెళ్ళారనమాట. మార్కెట్కి వెళ్ళడం వల్ల నేను డ్రాప్ చేయవలసి వచ్చింది. నడుచుకుంటే డ్రాప్ చేసి వచ్చాను. చూడండి, స్కూల్కి వెళ్ళి వచ్చింది, ఇంటికి రాదంట. లాలీపాప్ కొనాలంట. క్యారెట్ తినుకొని స్కూల్కి అయితే అలాగే దేబెట్స్ వచ్చింది. చిన్ను ఎక్కడికి వెళ్ళావురా? స్కూల్కా? రా ఒకసారి ఇట్లా లోపలికి చెప్తాను. ఏ ఇంట్లోనికి రావట్లేదు? ఏ పెట్టినప్పుడు అయితే మా చిన్న అస్సలు నడలేదండి. కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయంట. మా పాపను ఎత్తుకొని ఇటు నుంచి కొంచెం నడిపించాను, అటు నుంచి మొత్తం ఎత్తుకొని వచ్చానమాట. ఏం చేస్తాం మరి, నన్ను చెప్తే మా బావ అయితే మార్కెట్కి వెళ్ళారు, ఇంకా రాలేదు. మళ్ళీ తన స్కూల్ లేట్ అయిపోతుందనేసి నేనైతే దేబెట్స్ వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా చిన్న అయితే అన్నం కూడా తినలేదు. క్యారెట్ తింటానంటే ఇచ్చాను, క్యారెట్ తింటుంది. అదే స్కూల్కి క్యారెట్ పట్టుకుని వెళ్ళింది, తినుకొని వచ్చిందనమాట. సో ఇప్పుడు చిన్నుకు అన్నం పెట్టేసి నేను కూడా మా బావ వచ్చిన తర్వాత అన్నం తినాలన్నమాట. బావ మార్కెట్ నుండి ఏం తెస్తారు, ఇంకా అవన్నీ సర్దాలి. ఈరోజు చాలా పని ఉంది. నిన్న ఇంకా పని ఎక్కువైపోయిందండి బాబు. డీప్ క్లీన్ చేశాను. మొన్న టెడ్డీలన్నీ ఉతికాను అన్నీ. నిన్న అయితే బొంతలు దుప్పట్లు అన్నీ ఉతికేసాను. మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను. నీట్గా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. సో మంత్లీ క్లీన్ చేసుకుంటాను. మా బావ అయితే మార్కెట్ నుండి వచ్చేసారండి. స్నానం చేశారు, అన్నం కూడా తినేశారు, కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో చూసారా, కూరలు అయితే ఎన్ని తెచ్చారో. స్వీట్ కార్న్ తెచ్చారు, మా చిన్నుకి ఇష్టమైనవి. అలాగే క్యాప్సికమ్ అన్నీ తెచ్చారనమాట. ఏమేమి తెచ్చారనేది ఇప్పుడు చూపిస్తాను. ఆపిగా కొంచెం ఎంత బ్యాగు అన్నీ సర్దాను. కూరగాయలు చూసి ఏంటక్క కూరగాయలు మార్కెట్ పెడుతున్నామని అనుకోవద్దండి. మా బావ అయితే ఒక 10-15 రోజులకు సరిపోయినట్టు కూరగాయలు అయితే తెచ్చేశారు. సో ఇప్పుడు ఏమేమి తెచ్చారనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయలు అంటే మా బావకు చాలా ఇష్టము. తర్వాత బీన్స్, వంకాయలు, బెండకాయలు, ముల్లంగి, మా ఊర్లో అయితే పల్లెటూరులో అయితే చెత్తుకూర అంటారు. అలాగే బరబటీలు, బీరకాయలు, ములంకాయలు, అలాగే స్వీట్ కార్న్ స్నాక్స్కి అయితే పిల్లలకి, అలాగే కొత్తిమీర, తర్వాత క్యాప్సికమ్ తెచ్చారు. అలాగే చిట్టి అంగాకరకాయలు అయితే తెచ్చారు. ఆ అంగాకరకాయలు అయితే చాలా బాగుంటాయి. అలాగే క్యారెట్లు తీసుకొచ్చారు, పచ్చిమిర్చి తెచ్చారు, నెక్స్ట్ ఇది క్యాబేజీ బుట్ట అయితే తెచ్చారు, టమాటీలు తెచ్చారు, అలాగే ఉల్లిపాయలు. టమాటీలు అయితే నేను ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఇలా వేసి పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా ఇలా దీంట్లో వేసేసి అయితే పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ కవర్లో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి ఎన్ని కూరలో, ఒక 10 రోజులు సరిపోతాయి. ఇంకా అంటే మాకు మార్కెట్ కొంచెం దూరం అనమాట, అందుకే మా బావ అయితే ఇలా తెచ్చేస్తారు. నెక్స్ట్ మర్చిపోయాను, అల్లం కూడా తీసుకొచ్చారు. చూసారు కదా ఎన్ని కూరలు తెచ్చారో. కూరలు చూసి మాత్రం మీరు అనుకోకండి నేను మార్కెట్ పెట్టేస్తానని. ఇన్ని కూరలు అయితే తెచ్చారు. ఇవైతే ములంకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి, బయట వదిలేస్తాను. నెక్స్ట్ టమాటాలు కూడా బయట వదిలేస్తాను. ఉల్లిపాయలు అందులో వేస్తాను కదా ఆల్రెడీ, అలా పెట్టేయడమే. ఇంకా కొత్తిమీర, ఇంకో ముల్లంగి ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేస్తాను. ముల్లంగి కట్ చేయడం జస్ట్ ఆకులు తీసేసి అయితే కవర్లో కట్టేసి పెట్టేస్తాను. మిగతావన్నీ కవర్లో అయితే కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇన్ని కూరలు ఉంటే రోజు ఏం వండాలా అని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సార్ నాకు కామెంట్ చేయండి మీరు. ఇన్ని కూరలు ఉంటే ఏ పాడైపోతాయా అని చూసుకొని వండుకోవాలి, లేదంటే పాడైపోతాయి. అంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎన్ని రోజులు ఉంటాయండి, పాడైపోతాయి. సో అందుకే చూసుకొని వండుకోవాలి రోజుకు ఒక కూర. బట్ ఇన్ని కూరలు ఉంటే కన్ఫ్యూజన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది, ఏం వండాలా అని. సార్ నా కూరగాయలన్నీ కవర్లు అయితే సర్దేశానండి నీట్గా. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్ అయితే నిండిపోయింది, చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఫుల్ కూరగాయలతో అయితే ఫుల్ నిండిపోయిందనమాట. చూడండి ఈ కింద కూడా కూరగాయలు పెట్టేశాను, మొత్తం కూరగాయలే. ఇవి అయితే కరివేపాకు డబ్బాలో వేసాను. ఈ పువ్వులు వారానికి ఒకసారి అంటే 3 రోజులకు ఒకసారి తెచ్చుకుంటాను కదా, అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇలా అయితే ఫ్రిడ్జ్ నింపిస్తాను వెజిటేబుల్స్తో.
కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వచ్చిన చెత్త అంతా నీట్గా తుడిచేసాను. తర్వాత బెడ్ సర్దామంటే మా చిన్ను అయితే బెడ్ పైన అయితే వాటర్ పోస్తుంది. సో ఆ బెడ్ అయితే సర్దలేదు, అన్నీ ఇలా సైడ్కి మడత పెట్టేసాను అనమాట. తర్వాత అయితే నేను కూడా కొంచెం తినేసాను. తినేసిన తర్వాత వచ్చిన సామాన్లన్నీ నీట్గా తోమేశాను. ఈరోజు పనులు అయితే అన్నీ అయిపోయాయండి, ఇంకేం పని లేదు. బట్ ఐరన్ చేయాలనుకున్నాను, ఇప్పుడైతే చెయ్యను. ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, అంటే నిన్న అన్ని పట్టులు తులిపాను కదా, కొంచెం నీరసంగా ఉందన్నమాట. కాసేపు రెస్ట్ తీసుకుంటాం, ఆల్రెడీ 12:30 అయిపోయింది. సో ఇంకా మా చిన్నుకు అన్నం పెట్టాలి కదా, అన్నం పెట్టేసిన తర్వాత కాసేపు రెస్ట్, పైకి వెళ్ళి బట్టలు తెచ్చేసి మడత పెట్టేసి స్కూల్కి వెళ్తాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ చేసేస్తాను ఈ రోజుకి అయితే. మళ్ళీ ఈవినింగ్ మోక్ష తెచ్చినప్పుడు కలుద్దాం. కొన్నాను, రెస్ట్ లేదండి అసలు. 12:30 అయిపోయింది కదా అప్పటికి అని. తర్వాత ఒక 1 అవర్, ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను. తర్వాత పిల్లలు చిన్నుకైతే అన్నం తినిపించేసాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పైకి వెళ్ళి బట్టలు కూడా తెచ్చిస్తాను. గోరింటాకు అయితే తెచ్చానండి. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటా చెట్టు ఉంది. సో గోరింట కూడా తెచ్చాను. ఇప్పుడైతే ఇది కాళ్ళు గట్ట ఏమైనా ఉంటే చూస్తాను, మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాను. చూస్తున్నారు కదా ఎంత గోరింట అయితే ఇప్పుడేనండి కోసాను. మా ఇంటి పక్కనే ఉంది చెట్టు అనమాట. సో నేను మా చిన్నుకి తీసుకుని వెళ్ళి అయితే కోసాను, ఎందుకంటే రేపు చిన్ను బర్త్డే కదా పెడదామనేసి. చిన్ను అయితే పెట్టుకుంటాను అన్నది, అలా అనేసి తెచ్చాను అనమాట. చిక్కేసిన తర్వాత బట్టలు మడత పెట్టేశాను. తర్వాత స్కూల్కి వెళ్ళాను మోక్షం తీసుకురావాలనేసి. స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి వచ్చినప్పుడు చిన్ను ఏమో వాటర్ బాటిల్ అడిగింది. వాటర్ బాటిల్ ఇవ్వకూడదనేసి తీసుకొని పరిగెత్తింది. చూడండి, ఒక్క నిమిషం ఆగండి. చూడండి ఎలా పడిపోయింది. ఇక్కడ బ్లడ్ వస్తుంది, తెగిపోయింది అనమాట, రోడ్డు మీద పడిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఏడుస్తుంది, నొప్పి వస్తుంది అనేసి. నొప్పి వస్తుంది మోక్ష, ఎందుకు పడిపోయావు చెప్పు, ఎందుకు పడిపోయావు, ఎందుకు పరిగెత్తావు? మరి మీ చెల్లి కదా అడిగింది, మీ చెల్లికి నువ్వు ఇవ్వవా? ఇవ్వాలి కదా, తప్పు కదా, మీ చెల్లే కదా. ఎస్ఆర్ నో? మరి ఇవ్వాలి కదా, మరి ఎందుకు పరిగెత్తావు? నెక్స్ట్ టైం అలా చేయకూడదు, ఓకే? మోక్షకి అయితే డ్రెస్ చేంజ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే స్నానం చేసేస్తాను. తర్వాత అయితే స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ తెచ్చాడు కదా మా బావ. సో అవైతే ఉడబెట్టి ఇచ్చేస్తాను, తింటారు. ఓకేనా? స్నానం చేసినా మోక్షకి అయితే స్నానం చేస్తాను. స్నానం చేసిన తర్వాత అయితే ఇదిగోండి స్వీట్ కార్న్ అయితే ఉడబెట్టి ఇచ్చాను, తింటుంది అనమాట. టీవీ చూసుకొని హోంవర్క్ కూడా చేసింది, కాసేపు చదివింది. తర్వాత హోంవర్క్ చేసింది, మళ్ళీ కాసేపు టీవీ చూస్తాను మమ్మీ అన్నది. సో టీవీ చూస్తుంది. ఈలోగా నేనైతే గోరెంట్ కూడా రుబ్బేస్తాను అనమాట. గోరెంట్ కూడా రుబ్బేసాను, మిక్సీ కొట్టేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా చిన్నుకు పెట్టేస్తాను, కాళ్ళకి చేతులకి. తర్వాత మోక్షకి పెడతాను. ఇప్పుడైతే స్వీట్ కార్న్ తినేసిన తర్వాత అయితే నేను గోరెంటాకు అయితే పెడతాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మోక్ష, ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే గాయస్, బాయ్ బాయ్, సీ యూ టుమారో.